హాయ్ అండి, నేను రజియా హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ పచ్చిరొయ్యలు అండి. ఇది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ములక్కాడతో పచ్చిరొయ్యలు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాడ కూడా ఆ పచ్చిరొయ్యల టేస్ట్ కూడా ములక్కాడకు వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనము ముందుగా ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇలా కొంచెం కొత్తిమీర ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాము. ఒక అరకిలో వరకు ఆనియన్స్ అండి, అరకిలో ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి. ఒక 5 ములక్కాడలు, ఒక 1/2 కిలో ప్రాన్స్ అండి మనం తీసుకున్నది. ఇలా 1/2 కిలో ప్రాన్స్కి మనం ములక్కాడలు వచ్చి ఒక 5 తీసుకున్నాము. ఇది ములక్కాడ చాయిస్ అనేది మీ ఇష్టం అండి, టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు మీరు. 5 ములక్కాడలు తీసుకున్నాను నేను, జస్ట్ ఆ ప్రాన్స్ టేస్ట్ దీనికి రావడం కోసం మనం 1/2 కిలో తీసుకున్నామండి ఈ ప్రాన్స్ని. ఇప్పుడు ఇలా మొత్తం కూడా వీటితో మనం ఈరోజు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు ప్రాన్స్ని బాగా కడుక్కొని ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ కారము, కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను హోల్ మసాలా వేసుకుందామండి. వేసినంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఇలా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 150 ml వరకు ఆయిల్ వేసుకుందామండి. ములక్కాడలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి, ములక్కాడ కూడా పచ్చివాసన అది లేకుండాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి. ఈ మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. ఈలోగా అది ఫ్రై అవుతూ ఉండగా మనం పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని దీని మీదకి మనము ప్రాన్స్ని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మన ప్రాన్స్ అన్ని ఇందులోకి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఈరోజు మనం కర్రీలో ఈ విధంగా ఫ్రై చేసుకొని అందులో వేసుకుంటామండి. ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ఈ ప్రాన్స్ అన్నీ కూడా ఒక 80% వరకు ఈ ప్యాన్ మీద మనం ఫ్రై చేసుకుంటామండి. ఇప్పుడు పక్కన మనకు ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ కారం వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ కారం వేసుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సాల్ట్ మళ్ళీ కర్రీలో తర్వాత టేస్ట్ చూసుకొని టేస్ట్ నచ్చినట్టుగా కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ హోల్ మసాలా అండి. ఈ మసాలా ఏ కర్రీస్లోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా సింపుల్గా మనకు సెట్ అవుతుందండి. ఏది కూడా మనం మళ్ళీ మసాలా ఇది అది అని ఏది చూసుకోకుండా మొత్తం అన్నీ కూడా దీంట్లోనే మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఇది చాలా న్యాచురల్ టేస్ట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇందులోకి కొత్తిమీర ఈ రెండింటిని కూడా బాగా దగ్గరగా మగ్గిపోయేలాగా ఫ్రై చేసుకుందామండి. మీరు ఈ హోల్ మసాలాని తయారు చేసి పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా సింపుల్గా మనం ఎన్ని కర్రీస్ ఏ వెజ్ కర్రీలో కన్నా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఈలోగా మన ఆనియన్స్ కూడా బాగా దగ్గరగా బ్రౌన్ కలర్ వచ్చేసినవి. ఇప్పుడు పక్కన మన ప్రాన్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఈ ప్రాన్స్ అన్నీ కూడా ఈ ఆనియన్స్లోకి వేసేసుకొని ఆనియన్ ఫ్రైలోకి మొత్తం అంతా కూడా ఒకసారి మళ్ళీ రిమైనింగ్ 20% కూడా దాంట్లో మనం ఈ స్టేజ్లోనే ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఇది బాగా దగ్గరగా అయ్యేలాగా వీటిలోనే మనం ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి చికెన్ మటన్ లాంటివి అయితే ఉడకాలి కాబట్టి టైం పడుతుందండి. కానీ ఇవి ప్రాన్స్ అయితే చాలా ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి ఇలా ఒకసారి దగ్గరగా జస్ట్ ఫ్రై చేసుకొని మనం ఇందులోకి మనం ములక్కాడలు వేసుకుందామండి. ఇలా ప్రాన్స్లో ఈ ములక్కాడ వేసుకోవడం వల్ల ములక్కాడ కూడా చాలా టేస్ట్ వస్తుందండి. అసలు ములక్కాడ తినడం ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ఎన్వి కర్రీస్లోకి వేసుకోవడం వల్ల ములక్కాడ చాలా టేస్ట్ వస్తుంది. పచ్చిరొయ్యలు ములక్కాడ అనేది కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్న ప్యాన్లో కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ ఈ విధంగా ఇందులోకి వేసుకుందామండి. ఇంతే అండి. ఇలా ఆ వాటర్ వేసుకొని జస్ట్ కొంచెం ఇలా మిక్స్ చేసుకుందాము. ఇలా కొంచెం హైలో పెట్టి కుక్ చేసుకుంటూ ఇది కొంచెం ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకుందామండి. ఈ ములక్కాడలు జస్ట్ ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ములక్కాడలు కొంచెం లైట్గా ములిగేలాగా వేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వేసుకోకర్లేదు. ఈ ములక్కాడలు ఉడకడానికి కొంచెం సరిపడేట్టుగా వేసుకుంటే కర్రీ చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ కర్రీ బాగా దగ్గరగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా దగ్గరగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందామండి. హైలో పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఈ 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఈ స్టేజ్లో ఉంటుందండి. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా దగ్గరగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని దీన్ని ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. మళ్ళీ ఇలా మధ్య మధ్యలో ఒక 2 to 3 టైమ్స్ మూత తీసి కుక్ చేసుకొని ఫైనల్గా మూత పెట్టి ఇంకా 20 మినిట్స్ కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, మన ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.